ఈ మధ్యకాలంలో ఉద్యోగం పేరుతో అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఉద్యోగం కోసం పడే వారి తపనను ఆసరాగా తీసుకొని కొంతమంది మృగాళ్లు రెచ్చిపోతున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలో రియల్ ఎస్టేట్లో వర్కింగ్ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పిలిపించుకుని దాడికి తెగబడుతున్నారు. మాయమాటలతో వంచి లొంగ తీసుకోవాలనుకుంటున్నారు. కాదు గూడుదు కుదరదంటే ఏకంగా మూకుమ్మడి దాడి చేసి సామూహిక అత్యాచారానికి తెగబడుతున్నారు. ఇలాంటి ఘటన నార్సింగ్ పరిధి మణికొండలో చోటు చేసుకుంది. ఉద్యోగం పేరుతో యువతిని లొంగ తీసుకోవాలనుకున్నాడు. ఒప్పుకోకపోయేసరికి అత్యాచారం చేసేందుకు తెగించాడు. ఎంతో కష్టపడి ఆ కామాంధుడి చెర నుంచి తప్పించుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. పోలీసులు మాత్రం తన మొర ఆలకించకుండా నిందితుడికి బెయిల్ ఇచ్చారని బాధిత యువతి వాపోయింది. వాల్యూ ల్యాబ్ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభించారని, దాంట్లో ఉద్యోగం ఇస్తామని నమ్మించి పిలిపించి చివరికి అఘాయిత్యం చేసేందుకు తెగించారని బాధిత యువతి పేర్కొంది. నార్సింగ్ పిఎస్లో ఫిర్యాదు చేస్తే తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారని తెలిపింది. బెయిల్ ఇచ్చి నిందితుడిని వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరగాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటారని ఆవేదన వ్యక్తం చేసింది. కోసమనే వచ్చాను మేడం. వచ్చినాక ఇంటర్వ్యూ అందని పిలిచిండు మేడం. పిలిచి ఇంటి దగ్గర ఇంటర్వ్యూ ఉంది, మా వైఫ్ ఉంటుంది రండి అని పిలిచిండు. మేము ఆడికి డౌట్ వచ్చి మీ వైఫ్ లేదా అంటే వస్తుంది అని చెప్పాడు. తర్వాత ఇంటర్వ్యూ ఉందని క్వశ్చన్స్ అడుగుతుంది ఇది అన్నట్టు మెల్లమెల్లగా మిస్బిహేవ్ చేసేసి గట్టిగా మాట్లాడడం, పట్టుకొని అవన్నీ పిచ్చి పిచ్చిగా చేయడం చేశాడు మేడం. ఆయన డైరెక్టర్ మేడం, వాల్యూ ల్యాబ్స్ దానిలో జాబ్. ఆయన డైరెక్టరు. నేను ఏదో ఒక నీకు జాబ్ ఇచ్చేస్తా, నువ్వు వచ్చేస్తే నీకు ఇంటర్వ్యూ ఉంది అని పిలిపించాడు. సరే ఓకే అని మేము వెళ్ళినాక ఇంకా ముఖపరిచయాలతో మాట్లాడినాక మెల్లమెల్లగా పైకి వచ్చేసి నోరు విగ్గితా మూసేసి ఇంకా పైన మిస్బిహేవ్ చేసిండు మేడం. చేసినాక ఎవరికైనా చెప్తే కూడా భయపడిస్తే చంపేస్తా నిన్ను, ఎవరికి చెప్పినా సరే అని భయపడిచ్చిండు. సరే అని ఇంటికి వచ్చేసినాక నెక్స్ట్ డే నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను మేడం. తోట ప్రదీప్ కుమార్, వాల్యూ ల్యాబ్స్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్. సిటీకి జాబ్ కోసమనే వచ్చాను మేడం. 2 రోజుల క్రితమే మియాపూర్లో యువతిపై సామూహిక అత్యాచారం సంచలనం రేపింది. అది మరో యువతిపై ఇలా దాడి జరగడం కలకలం రేపుతోంది.